పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయిందని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి వైసీపీ నేతలు అయితే కొంచెం నెగిటివ్ గా అయితే ప్రచారం చేశారు. అంటే మూవీ రాకముందే, మూవీ చూడకముందే ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేయడానికి రీజన్ ఏంటి? మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ఫైనల్ గా హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఫ్యాన్స్ కి కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. మరి ఈ క్రమంలో వైసీపీ నేతలు చూసుకుంటే కనుక ఈ మూవీకి సంబంధించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అంటే మూవీ చూడక ముందే ఇదొక ఫ్లాప్ అంటూ, లేకపోతే దీనికి సంబంధించి బాయ్కాట్ అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ దెబ్బతీయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ప్రచారాలు చేస్తారంటారు? ఖచ్చితంగానండి. ఒక వ్యక్తిని చూసి మనం భయపడుతున్నామంటే ఆ వ్యక్తిలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి. సో ఇవాళ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే ఒక పవర్ ఏంటంటే ఆయనలో ఉండే నిజాయితీ, ఆయనలో లేనిది అవినీతి కదా. సో అవినీతి లేకుండా ఆయన రాజకీయాలు చేసి ఇంతమందిని ఎదిరించి, అంటే ఎదుర్కొని నిలిచి ఒక 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకుని ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి ఒక జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించి అదే జగన్మోహన్ రెడ్డి టీం చేత ఎలాగైనా తెలుగుదేశం కూటమి విడిపోవాలి, తెలుగుదేశం జనసేన విడిపోవాలని మాక్సిమం ట్రై చేసి, ఇప్పటికీ ట్రై చేస్తూ, అండ్ దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో. అంటే ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ సీరియస్గా తీసుకోకుండా, అంత 27% కాపు సామాజిక వర్గం ఉన్నప్పటికీ వాళ్ళు ఓటు వేయకుండా ఎవరు పవన్ కళ్యాణ్ని 2019లో ఓటమి పాలు చేశారు. అయితే ఈ ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్యామిలీని, ఆయన్ని కించపరుస్తూ వస్తూనే ఉన్నారు. సో 5 ఏళ్ళు కించపరిచినందుకు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి, ఈ రోజా ఎవరైతే ఇన్ని మాట్లాడినారో అందరూ కూడా ఏమయ్యారు? ఇంట్లో కూర్చున్నారు. ముఖ్యంగా రోజా ఓడిపోయి నగరిలో ఇంట్లో కూర్చుంది. మేడం, మొన్న అలాంటిది అంటే రోజా అంటే మొన్న కొన్ని మాటలు మాట్లాడారు, ఎవరు గాలి మాటలు మాట్లాడారని చెప్పొచ్చు. ఏంటి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు రోజా గారు మొన్న చూసుకుంటే? అంటే ఆవిడ ఈ గాలి డాష్ వాళ్ళందరూ కూడా గాలిలో గెలిచారంది, ఈ గాలి ఎమ్మెల్యేలందరూ. అంటే ఇక్కడ గాలి ఆయన అన్నట్టు అనుకుంటోంది ఆవిడ. మరి గాలి మనుషుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 11 మంది, అంటే మొత్తం 11 మంది ఉన్నారు వైసీపీ వాళ్ళు. సో వాళ్ళు గాలి మనుషులు అయి ఉంటారు నా ఉద్దేశంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గాలియే కదా, గాలి మనిషే కదా. ఇప్పుడు గాలిలోనే వచ్చాడు. నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గెలవటానికి కారణం ఎవరండి? గాలి అంటే ఎవరు? ఆయనే సొంతంగా గెలవలేదు, గాలి మనిషే కదా. ఆయన గెలుపుకి ఎవరు కారణం? ఒక బాబాయ్ హత్య, ఒక నారాసుర రక్త చరిత్ర, ఒక చెల్లి, ఒక తల్లి, చెల్లి పాదయాత్ర, ఆ ప్రజల నమ్మకం. మోసపోయారు కదా ప్రజలు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ముఖ్యమైన గాలి నా డాష్ ఎవరంటే రోజా మాటల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆవిడ కూడా గాలి మనిషి, కాబట్టి గాలిలో ఆవిడ కూడా ఓడిపోయింది. ఆవిడ గారు కూడా మీరు అన్నట్టు గాలి మనుషులతో పాటు గాలి పార్టీలో కూడా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో అంటే తెలియకుండా మన గురించి మనం చెప్పుకోవటం అంటే ఇదే. మన రోజా గారు అదే చేశారు. ఇవాళ హరిహర వీరమల్లు అనే ఒక సినిమా గురించి మీరు అన్నట్టుగా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ హరిహర వీరమల్లు అని కొంతమంది వైసీపీ వాళ్ళు పెట్టడం అనేది వాళ్ళ ఏమనాలి, మీన్ మెంటాలిటీకి నిదర్శనం. అంటే మనిషి ఎంత ఏమనాలి మీన్గా ఉంటాడు, ఎంత వాళ్ళకంటే బ్రాడ్ అవుట్లుక్ ఉండదు. ఒక సినిమాకి ఒక రాజకీయ నాయకుడికి సంబంధం ఏంటి? సినిమా హిట్ అయితే ఇప్పుడు ఈయనకి రాజకీయంగా వచ్చే పెద్ద బెనిఫిట్ ఏముంది? లేదు కదా. ఆయన రాజకీయాలు పెర్ఫెక్ట్గానే చేస్తున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్ నష్టపోకూడదని కష్టపడి ఆయన సినిమా ముగించడం జరిగింది. యాక్చువల్గా ఈ సినిమా ఎప్పుడోనా అయిపోయి ఉండేది, కానీ వీళ్ళ వల్లే లేట్ అయింది, వైసీపీ వాళ్ళ వల్లే. మళ్ళీ మీరు వైసీపీ అని ఎందుకు అంటున్నారని అడుగుతారేమో. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చేసిన చేష్టల వల్ల కదా ఆయన రాజకీయాల్లో ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఆయన రాజకీయాల మీద ఫోకస్ పెట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూటమి ఏర్పాటు చేసి ఇంత బాగా విగరస్గా ఆయన తిరగాల్సి వచ్చింది. మధ్యలో ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఎన్ని ఎదుర్కొన్నారంటే ఆఖరికి బ్లేడ్తో ఆయన కోసారు, మీకు తెలుసు, ఎలక్షన్ ప్రచారాల్లోనూ. అంటే ఆయన అంతం చేయటానికి కూడా చూశారు. అంటే ఒక మనిషిని మీరు ఎంత
గొప్పవాడని భావించి ఎంత భయపడి ఉంటే ఒక మనిషిని అంతం చేయాలనుకుంటారు. మేడం ఇంకొకటి అంటే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ ఇష్యూ గురించి టార్గెట్ చేశారు అంతకుముందు చూసుకుంటే, అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వక ముందే మూవీకి సంబంధించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నిజంగా కెపాసిటీ ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి, రాజకీయాల్లో పోటీ పడాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి చర్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్పర్ధయా వర్ధతే అన్నారు. ఇక్కడ స్పర్ధ అనే దానికి వీళ్ళకి అర్థం తెలియదు వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు దేనికైనా కూడా సమాన వ్యయం సమాన కయ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారితో సమానం కాదు, పవన్ కళ్యాణ్తో సమానం కాదు, ఈవెన్ లోకేష్తో సమానం కాదు. ఎందుకు చెప్తున్నానంటే సొంత బుద్ధి ఉండాలి ఒకటి, తర్వాత నిజాయితీ ఉండాలి మనిషిలో, తర్వాత మాట్లాడే ఒక వాక్ పటిమ ఉండాలి. ఈ మూడు లేవు జగన్మోహన్ రెడ్డికి. వాగ్దాటి ఉందండి, ఎక్కడైనా గట్టిగా మాట్లాడగలడా? 100 సార్లు స్క్రిప్ట్ చూసుకుని అందులో తడబడి ఇంగ్లీష్ మీడియం అంటాడు, సరిగా పదాలు పలకటం రాదు, సరే తెలుగు అసలే రాదు. మనం అంటే ఒక తెలుగువాడు అయ్యి ఉండి తెలుగులో ఒక చక్కటి ఏమనాలి భాషణ ఇవ్వడం రాని వాళ్ళు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన దౌర్భాగ్యం. సో నేను అనేది ఏంటంటే ఇవాళ మీరు ఎంత భయపడి ఎంత తొక్కుదామని చూసినా కూడా ఎవరు పవన్ కళ్యాణ్ని ప్రజలు గమనిస్తున్నారు. మీరు సినిమా చూసి కమెంట్ చేస్తే అర్థం ఉంది. సినిమా చూడకుండా బాయ్కాట్ హరిహర వీరమల్లని #, వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం లేదు, నష్టపోయేది నిర్మాత. సో అందుకని నిర్మాతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అని మనం చెప్తున్నాం. అంటే మీకు దోచుకోవటమే తప్ప ప్రజలకు ఇవ్వటం తెలియదు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం తప్ప ఇట్లాగా అక్రమంగా తీసుకోవటం తెలియదు. కాబట్టి ఇవాళ సినిమాని మీరు బాయ్కాట్ అన్నంత మాత్రాన సినిమాకి వచ్చిన నష్టం లేదు, మీరు దానివల్ల కొత్తగా గెయిన్ చేసేది లేదు, అంతకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేది లేదు. మీరు ఎంత తొక్కుదా ఉంటే అంత పైకి లేస్తాడు ఆయన. కాబట్టి 2029 ఎన్నికల్లో మీరు ఆ 11 సీట్లు కూడా మాకు రాకూడదు అనుకుని మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. ఎలాగ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత మీ పార్టీ అసలు ఉంటుందా ఊడుతుందా ఆలోచించుకోమని మనం వైసీపీ క్యాడర్కి చెప్తున్నాం. మేడం మరి ఇంకొకటి అంటే ఇలాంటివి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక విధంగా చూసుకుంటే మూవీకి సంబంధించి అవసరం లేని విషయాలు కల్పించుకుంటున్నారు. అక్కడ చూసుకుంటే ఎంతోమంది పేదవాళ్ళు అయితే ప్రాణాలు కోల్పోయారని చెప్పొచ్చు లిక్కర్ స్కామ్ విషయంలో. అలాంటి వాళ్ళని పరామర్శించలేదు, కేవలం గంజాయి బ్యాచ్ కానివ్వండి, మర్డర్కి సంబంధించిన బ్యాచ్ వాళ్ళని పరామర్శించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? మీరు మొత్తం ఆయన రాజకీయ కెరీర్ చూసుకుంటే ఆయన అలాంటి వాళ్ళనే చేరదీశాడు. ఎవరు మనకి పనికొస్తారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మామూలుగా బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చూస్తారు, ఎంత చదువుకున్నాడు, ఎంత కెపాసిటీ ఉంది, ఎలా మాట్లాడతాడు, సంస్కారం ఉందా లేదా. ఇప్పుడు మీరు డబ్బు చూడరు, ఇతను రాజకీయాల్లో షైన్ అవుతాడా లేదా, ఇతని వల్ల మన పార్టీకి మంచి పేరు వస్తుందా రాదా, ఇతనికి ఒక శాఖ అప్పచెప్తే ఆ శాఖని సక్రమంగా నిర్వర్తించడా అనేది చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెక్యులర్. ఇతనికి ఎన్ని కేసులు ఉన్నాయి ఇతని మీద, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమైనా ఇంతకుముందు హత్యలు చేశాడా లేదు, ఏమైనా అవినీతి పనులు చేశాడా, ఎలాంటి వ్యాపారాలు చేశాడు, అక్రమమైన వ్యాపారాలు చేశాడా లేదా, ఇతని మీద ఏమైనా ఏమంటారు ఛార్జ్ షీట్స్ ఉన్నాయా లేదా, రౌడీ షీటర్ ఏమైనా తెరిచారా లేదా. అలాంటి వాళ్ళని చూసి ఏరి కోరి తెచ్చుకుని పెట్టుకుని సో ఏమవుతుంది ఆఖరికి వాళ్ళందరూ కూడా పాపం జైళ్ళకి వెళ్ళాలి. లేదు వాళ్ళు తప్పులు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పులు మరిన్ని చేసి వాళ్ళు ఆల్రెడీ ఉభయ భ్రష్టత్వం అంటారు దాన్ని. సో ఆల్రెడీ అలాంటి తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈ కొత్త తప్పులతోటి వాళ్ళు ఇంకా శ్రీకృష్ణ జన్మస్థానం తప్ప ఇంకొక మార్గం లేదు వాళ్ళకి. అందుకని రేపొద్దున వీళ్ళందరూ కలిపి ఒకే జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాపం అక్కడ కూడా ఆయన హెడ్, వీళ్ళందరూ టైల్స్ లాగా చుట్టూ కూర్చుని జరిగిపోయిన కథలన్నీ చెప్పుకుంటారు. అంటే ఏమి అవినీతులు చేశాము, ఎలా చేశాము, ఒక్కొక్కళ్ళు కథలు చెప్తూ ఉంటే ఈయన బ్లూ బుక్ లో రాసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఫ్యూచర్ అది. కానీ హరిహర వీరమల్లు మాత్రం హిట్ అయ్యింది, కొత్తగా అవ్వాల్సింది లేదు. హరిహర వీరమల్లుకు రావాల్సిన డబ్బులు వచ్చాయి, ప్రొడ్యూసర్ సేఫ్ లోనే ఉన్నారు. ఈయన మళ్ళా ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు 2029లో ఇంకా మంచి మెజారిటీతో గెలుస్తారు. మళ్ళా ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా ఇదే జగన్మోహన్ రెడ్డి జైల్లోంచి
అంటే వింటూ ఉంటాడు న్యూస్లో ఆయన. మరి చూడడానికి అవకాశం ఉంటే వీడియో టీవీ పెడితే చూస్తారు స్పెషల్ కేటగిరీలో, లేదంటే వార్తలు వింటాడు. అండ్ ఇంకొకటి మేడం, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తున్నామని అంటారు. అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక ఇవన్నీ అక్రమాలు చేస్తున్నారు, ఒకవేళ అప్పుడు వస్తే అంతకు మించి అక్రమాలు చేసే ఛాన్స్ అని అంటున్నారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎప్పుడో 29లో సినిమా చూపించడం ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చూపించాడు కదా, అది చూస్తేనే కదా ఈ బాధలు వచ్చాయి వీళ్ళకి. వీళ్ళు చూపించబోయే సినిమా ఇప్పుడు కొత్తగా వాళ్ళు చూపించాల్సింది ఏమీ లేదు. ప్రజలు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ చూశారు, క్వాడ్జ్ స్కామ్ చూశారు, ఇవన్నీ సినిమాలు చూస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప సినిమాలు మళ్ళీ మీరు 29లో చూపించకండి అనే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఆ 11 సీట్లు కూడా ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. అందుకని వీళ్ళు కొత్తగా సినిమాలు చూపించాల్సింది ఏం లేదు, జైల్లో వాళ్ళ సినిమా కబుర్లు చెప్పుకోవాలి అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ.